హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు స్టాక్స్. ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. ఎవరైనా కొత్తగా ఈ వీడియో నుంచి చూస్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ప్రీవియస్ వీడియో చూడండి, దీనికైతే కంటిన్యూషన్ అండి, అర్థమవుతుంది అందరికీ. అదే అండి, హౌ టు అండర్స్టాండ్ వెల్త్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? అసలు యాక్చువల్గా వెల్త్ అంటే ఏంటండి తెలుసా ఎవరికైనా? కానీ ఈ బుక్లో, ఈ నావెల్లో, నావెల్ రవికాంత్ గారి ప్రకారం అయితే వెల్త్ అంటే ఫ్రీడమ్ అని ఈ నావెల్ అయితే క్లియర్గా చెప్పాడు. దానికి అర్థం ఏంటంటే నీకు నచ్చినట్లు బ్రతకడం, నీకు నచ్చినట్లు ఉండడం, నీకు నచ్చినట్లు తినడం, నీకు నచ్చినట్లు జీవించడం, ఇదే అని ఫ్రీడమ్ అని, వెల్త్ అని నావెల్ రవికాంత్ గారు అయితే ఈ నావెల్ అయితే చెప్పాడు. నేను ఇక్కడ ఏమంటానంటే, వెల్త్ అంటే ఫ్రీడమ్ అని, మనీ కాదని క్లియర్గా అయితే ఈ నావెల్లో ఉంది. లైక్ మీ దగ్గర లగ్జరీ కార్స్ ఉన్నా, ప్రైవేట్ జెట్స్ ఉన్నా, అంటే నువ్వు వెల్ఫేర్ కాదు, నీ దగ్గర ఫ్రీడమ్ లేకపోతే అని క్లియర్గా ఈ నావెల్ అయితే చెప్తున్నారు. కొంతమందికి మంత్లీ 2 lakhs 3 lakhs శాలరీ వస్తుంది కదా, వాళ్ళు లగ్జరీగా ఉన్నారనుకుంటారు. వాళ్ళకి ఫ్రీడమ్ అయితే ఉండదు. ఒకసారి గమనించండి, ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళకి అన్ని ఇంట్లో వస్తువులు కానీ, వాళ్ళు తినే ఫుడ్లో క్వాలిటీ కానీ చాలా మంచిగా ఉంటుంది, మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నారని పక్కనుండే వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళ లైఫ్లో జరిగే బాధ కానీ, వాళ్ళు దాన్ని ఏమంటారు, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అంటారు కదా. అంటే వాళ్ళకి మనీ ఉంది కానీ ఫ్రీడమ్ లేదు, అంటే వాళ్ళు వెల్ఫేర్ కాదని అర్థం. డబ్బు ఉన్నంత మాత్రాన ఫ్రీడమ్ వాళ్ళకి వచ్చేస్తుందని కాదు, ఫ్రీడమ్ ఉన్నంత మాత్రాన డబ్బు వాళ్ళకు ఉంటుందని కాదు. అసలు ఫ్రీడమ్ మనం ఎలా అచీవ్ చేయాలి? అదేంటి ఇంకా ఫ్రీడమ్ రాలేదా మనకి అనుకోకండి. ఫ్రీడమ్ అనేది వచ్చేస్తుంది కదా, మనకి ఇండిపెండెన్స్ డే కూడా వచ్చేస్తుంది, మనకి ఫ్రీడమ్ వచ్చింది అనుకోకండి. ఫ్రీడమ్ అనేది వచ్చుండొచ్చు, కానీ ఇండివిజువల్గా మనకంటూ ఫ్రీడమ్ అనేది రాదు. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఈవెన్ ఒక ఇంట్లోనే తీసుకోండి, ఒక ఇంట్లోనే ఒక 3 members ఉన్న హౌస్లోనే ఒకరికి తగ్గట్టు ఇంకొకరు ఉండరు. ఒకరు ఏదైనా వర్క్ చేయాలంటే డెఫినెట్గా ఇంకొకరిని పర్మిషను లేకపోతే ఏదో ఒకటి చెప్పి చేయాల్సి వస్తుంది. అది కూడా ఫ్రీడమ్ లేనట్లే కదా. కాబట్టి నావెల్ రవికాంత్ గారు ఏం చెప్తున్నారంటే, అసలు ఈ భూమి మీద ఫ్రీడమ్ని మనం ఎలా అచీవ్ చేయాలి అనేదే నెక్స్ట్ కాన్సెప్ట్. నేనైతే నెక్స్ట్ వీడియోలో దీన్నైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఇవాళ వీడియో ఎలా ఉందో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.